మీరు మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే హామీలు ఇచ్చారో అధికారం కోసం మరి అమలు కానటువంటి వాగ్దానాలు లేదా సాధ్యపడనటువంటి వాగ్దానాలు కానీ ఏది పెడితే అది ముందు అధికారంలోకి రావడమే పరమావధిగా హడావుడిగా చేశారు, అధికారంలోకి వచ్చారు. సో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సర్వేలు చూస్తే దీపక్ రెడ్డి గారు మరి వాళ్ళు చేయించుకున్నారేమో, మరొకరు చేయించుకున్నారో, ఎవరు చేయించుకున్నారో. సరే, సర్వేలు చేయించుకోవాల్సిన అవసరం మాకు లేదు. కాకపోతే ఇక్కడ విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే బహుశా ఈ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒక సంవత్సరంలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఉండదు. బహుశా నేనైతే గత 40 ఏళ్ళ నుంచి రాజకీయాలు గమనిస్తామని చూస్తున్నాను. నేను ఎప్పుడు వినలేదు ఇంత దారుణమైన పరిస్థితులు జస్ట్ ఫర్ 1 year. సరే, ఏది ఏమైనా అంటే ఇప్పుడు ఊరకనే ఏదో మేమేదో చేయించుకున్నాం, మరొకరు చేర్చుకున్నారు కాదు. సర్వేలు బోల్డ్ అంతకుముందు అయితే 75 మంది అంతమంది అని ఒక సర్వేలో విన్నాను. సో ఆ సర్వేల సంగతి అలా ఉంచండి, మాకైతే అవసరం లేదు, అవకాశం లేదు, సర్వే చేయించుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 4 ఏళ్ళు ఎలక్షన్స్ ఉన్నాక ఇప్పుడు సర్వేలు చేయించుకునే పరిస్థితి మాకైతే లేదు. అయితే నేను ఒకటి మాత్రం చెప్పదలుచుకున్నాను, ఇచ్చినటువంటి హామీల్లో ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు, ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే మీరు ఒక్కసారి చూస్తే ఇప్పుడు రైతు భరోసా అనేటువంటిది లేదా పంటల బీమా అనేటువంటిది లేదా ఆడబిడ్డల నిధి అనేటువంటిది చెప్పలేదు, లేదా నిరుద్యోగ వృత్తి లేదు. అంటే ప్రతి ఇంటికి డబ్బు ఇస్తామని మరి బాండ్లు ఇస్తారు, అది లేదు, అది పట్టించుకోలేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేదు, లేదా వసతి దీవెన. అంటే ఇచ్చిన హామీల గురించి ఉద్యోగాలు లేవు చూస్తుంటే, మరి ఉన్న ఉద్యోగాలు కూడా పీకేయడం జరిగింది. అనేక ఇల్లు కట్టించింది లేదు, ఇల్లు పట్టాలు ఇచ్చింది లేదు. మరి ఒక్కసారి కానీ మీరు ఆలోచన చేస్తే లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్నటి కాక మొన్న చూస్తే 16వ తారీఖు 16th of this month చూస్తే June 16th ఒకసారి కానీ మనం పరిశీలనగానే చేస్తే స్వయంగా ముఖ్యమంత్రి గారు కాన్స్టిట్యున్సీలో, చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యున్సీలో మరి అక్కడ జరిగినటువంటి సంఘటన ఒకసారి చూస్తే ఏది కుప్పం మండలం నారాయణపురం అనేటువంటి గ్రామంలో ఒక మహిళను తన భర్త చేసినటువంటి 70,000 అప్పులు తీర్చలేదని మరి నడి రోడ్డు మీద కట్టేసి కొట్టినటువంటి పరిస్థితులు చూస్తే ఎంత దారుణంగా. మరి ముగ్గురు బిడ్డలు ఒక పక్క బిడ్డలు ఏడుస్తా ఉన్నా కూడా మరి తీయకుండా ప్రజలందరి ముందు నడి రోడ్డు మీద ప్రజల ముందే పడతా ఉన్నారంటే మహిళలకి ఈ రాష్ట్రంలో రక్షణ. ఓకే సార్, సో కాదండి రాజశేఖర్ గారు, కాదండి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కాదండి ఇవన్నీ జరుగుతున్నాయి కాదు కదా. ఓకే, నాకు అర్థమైంది, ఎందుకంటే జరిగిపోయింది కదా, మళ్ళీ దాని మీద వెళ్తే అది వేరే రకంగా వెళ్తుంది. ఓకే, చాలా జరుగుతున్నాయి, అవన్నీ కూడా మనం డైలీ చర్చిస్తున్నాం. నాదో క్వశ్చన్ ఏంటంటే, ఓకే ఈ రకంగా జరుగుతున్నాయి కాబట్టి రప్ప నరికేస్తాం అంటున్నారా? అదే చెప్తున్నాను సార్, నన్ను చెప్తునిస్తే కదా. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో, రక్షణ లేని పరిస్థితుల్లో, ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితుల్లో ఉంటే ఒక్క సంవత్సరంలో వీళ్ళు సాధించిన ప్రగతి ఏందిరా బాబు అంటే, ఒక మాటలో చెప్పాలంటే వైసీపీ నాయకులు మరి హత్యలు అయితే లేదంటే హత్యా ప్రయత్నాలు చూస్తే 766 ఉన్నాయండి. 766 ఈ ఒక్క సంవత్సరంలో. వీళ్ళు హత్యకు గురైనటువంటి వాళ్ళు 390 మంది ఉన్నారు. అత్యాచారాలకు గురైన చిన్నారులు 230 ఉన్నారండి. అదేదో కొందరు శవాలు కూడా ఇప్పటికి కూడా కనబడినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రం. వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టి ఇప్పటి వరకు 2,466 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద 729 మంది మీద కేసు. ఇది వీళ్ళు సాధించినటువంటి ప్రగతి ఈ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఈ ఒక్క సంవత్సరం. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మరి ఎలా వస్తుంది ప్రజలు తీర్పు? నిన్నటికి కూడా జరిగినటువంటి ఆ సంఘటన చూస్తే ఏది రఫా అనేటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త, అతను వాస్తవంగా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త. మరి కార్యకర్త అంటే తెలుగుదేశం పార్టీకి ఓటర్షిప్ నెంబర్ కూడా చూస్తే 23,9 మరి 11,302 అతని యొక్క మెంబర్షిప్. అతను ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు ఎందుకు వచ్చాడో తెలీదు, ఆ బోర్డు ఎందుకు పెట్టాడో తెలీదు, మరి ఎందుకు దీనికి ఇది క్రియేట్ అయింది తెలియదు.